హాయ్, నేను విజయ్. ఈవినింగ్ పోల్స్ గాని చూసినట్లయితే చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే జరిగాయి. సో, ఎవరు నమ్మశక్యని విధంగా ఓటింగ్ పోల్స్ అయితే పట్టుకుంటే షాక్ కొట్టేటట్టున్నాయి. అలా జరుగుతా ఉంది ఓటింగు. సో, పైపెచ్చు ఈ ఉల్టా పల్టా కాబట్టి 2 వారాలు కంటిన్యూస్‌గా ఓటింగ్స్ అయితే వేయాల్సి ఉంటది. సో, నేను ముందు చెప్పేదేంటంటే మీకు ఫేవరెట్ అయినటువంటి కంటెస్టెంట్‌లకి ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. చాలామంది డౌట్స్ ఏందంటే ఆహ్, హాట్‌స్టార్‌లో ఇంకా 10 ఓట్స్ అనేది అలాగే ఉంచున్నారట. సో, అది అది పాతది. సో, దాన్ని అప్డేట్ చేయలేదు. కాబట్టి సింగిల్ ఓటే. ఆహ్, ఫోన్ కాల్ సింగిలు. ఇక్కడ కూడా సింగిలే. సో, అందులో అయితే అలాంటి అనుమానం లేదు. ఇక్కడ ఓటింగ్ పోల్స్ గనుక మనం చూసినట్లయితే ఎవరెవరు ఏ విధంగా పెర్ఫార్మ్ చేశారనే దానికంటే కూడా బిహేవియర్‌ని బట్టి ఓటింగ్ పడతాదనేది నగ్న సత్యం. అదేవిధంగా సింపతికి ఓట్లు పడతాయనేది కూడా నగ్న సత్యమే. అదేవిధంగా ఎవరైతే హార్ష్‌గా ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటారు ప్రేక్షకులు అనేది కూడా నిజమే. సో, ఇవన్నిటిని కంపేర్ చేసుకుంటే మనం గనక చూస్తే ఎప్పుడో మూడో వారంలో పోవాల్సిన మన శోభా శెట్టి దత్తపుత్రికని 14 వారాల వరకు నెట్టుకొచ్చారు. ఇక వాళ్ళ వల్ల కాదేమో. ఎందుకంటే ఓటింగ్ కూడా చాలా తక్కువగా పడుతుందనేది సమాచారం. ఇంత ముందులాగా యాక్టివ్‌గా పనిచేయడంలే. యాక్టివ్‌గా ఓట్లేయడంలే. కారణం ఏందంటే శోభా శెట్టి. మనం వేసినా గాని ఆమె ఎటు ఎలిమినేట్ చేయరు వాళ్ళ దత్తపుత్రిక అనే ఫీలింగ్ వస్తుంది. ఇది నేనొక్కటి చెప్పేది కాదు. ట్విట్టర్‌లో కావచ్చు, ఇన్‌స్టాలో కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా ఇదే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో, నాకు తెలిసిన సమాచారం కూడా అక్కడ కూడా అంటే అక్కడ కూడా ఓటింగు ఇంతకుముందంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం లేదని తెలుస్తా ఉంది. సో, అందువల్ల ఈ వారం ఓటింగ్ పోల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ గాని, అక్కడ గాని ఇక్కడైతే బర్డ్స్ వల్ల వేలల్లో చూపిస్తారు గానీ అది హాట్‌స్టార్‌లో కుదరదు. పైపెచ్చు ఏంటంటే ఇన్ని రోజులు గమ్మనుండి ఈ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు ఇప్పుడు పెట్టారు. ఏంటంటే సెకండ్ ఓట్ పడితే దాన్ని ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతదనమాట. అక్కడ వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తది. మనకట్టు యూట్యూబ్‌లో ఆల్గారిథం ఎలా ఉంటదో అలాగే పెట్టారట. సో, దానివల్ల సెకండు మనం చేస్తే రింగ్ అవుతది. కానీ అదైతే కౌంట్ కాదు. సో, ఇప్పుడు మనం ఓటింగ్ పోల్స్ గనక మనం గమనిస్తే ఎవరు కూడా ఏమంటారు హర్టింగ్ కాబాకండి. ఎందుకంటే ఆడ ఉన్నదే చెప్పాల్సొస్తది. నేను అందుకనే ఓటింగ్ పోల్స్ కూడా పెట్టాలంటే భయమేస్తది. సో, అక్కడున్నదే మనకు తెలిసిన సమాచారం చెప్తున్నా ఫ్రెండ్స్. ఎవరెవరు నన్ను తిట్టుకోవద్దు. సో, యథావిధంగా రైతు బిడ్డయితే తుఫాన్‌లాగా దూసుకెళ్ళిపోతున్నాడు. అందులో అనుమానం లేదు. ఇక సెకండ్ ప్లేస్‌కొచ్చేసరికి ఉదయం అయితే అమర్ ఉన్నాడని తెలిసింది. కానీ ఇప్పుడు శివాజీ ఉన్నాడంట. సో, కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిందేందంటే పల్లవి ప్రశాంత్‌కి, శివాజీకి చాలా తేడా ఉంది. ఎందుకు ఈ తేడా వచ్చిందంటే నాకు తెలిసి శివాజీ స్వయంకృతాపరాధమే అనుకుంటాను నేను. ఎందుకంటే లాస్ట్ వీక్స్‌లో మన బిహేవియర్ కూడా చూస్తారు. ఇప్పుడు నాయన పులివేసి సామెతలాగా అయిపోతది. మనం ఫ్యామిలీ వాళ్ళు వచ్చి పెట్టిన తర్వాత మన యాటిట్యూడ్ మారిపోతే జనాలు కూడా గమనిస్తా ఉంటారు కదా! చూస్తా ఉంటారు కదా! 24/7 చూస్తున్నారు కదా! సో, అందువల్ల ఓటింగ్ అయితే తగ్గింది. సో, ఇక్కడ ఓటింగు శివాజీకి, అమర్‌దీప్‌కి జస్ట్ 2% డిఫరెన్స్‌తోనే ఉన్నారు వాళ్ళిద్దరూ. సో, ఎప్పుడైనా అమర్‌దీప్ శివాజీని క్రాచ్ చేయొచ్చు. సో, ఇక్కడేంటంటే ఎక్కువగా పీఆర్ టీమ్‌లయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయి. అందులో అనుమానమే లేదు. ఈ హార్డ్ వర్కు ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. సో, పర్సెంటేజ్‌లు వాళ్ళకి అయితే హైయెస్ట్ పర్సెంటేజ్ మాత్రం ప్రశాంత్. ఆయనకి, శివాజీకి చాలా దూరం ఉంది. మినిమమ్ 8% డిఫరెంట్ ఉందట. అదేవిధంగా శివాజీకి, అమర్‌దీప్‌కి జస్ట్ 1% డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత ఉదయం వరకు యాక్టివేట్ కానటువంటి యావర్ ఫ్యాన్స్ గుద్ది పడేస్తారు. అతనికైతే నియర్లీ 8% ఉందనేది సమాచారం. సో, ఆయన తర్వాత ప్రియాంక ఉంది. ప్రియాంక తర్వాత అర్జున్ ఉన్నాడు. అర్జున్ తర్వాత శోభా శెట్టి, మన శోభక్క. జస్ట్ 2% కూడా లేదు ఆ అమ్మాయికి. సో, ఈ వారం ఖచ్చితంగా 'బిగ్ బాస్' టీమ్‌కి ఏమంటారు ముందు నొయ్యి వెనక్కు గొయ్యి లాంటిది. ఖచ్చితంగా ఎలిమినేషన్ చేసి తప్పదు. ఒకవేళ గనక యావర్‌ని గనక ఎలిమినేట్ చేస్తే మనం 6th సీజన్‌లో చూసాం. ఇలియానాని ఎట్ట చేశారో అన్‌ఫెయిర్‌గా ఆ విధంగా అయిపోద్ది. ఇంక దండెత్తుతారు అందరూ కూడా.
ఇక్కడ బిగ్ బాస్ అంటేనే హైయెస్ట్ అయిపోతుంది. సో దాంట్లో భాగంగానే వాళ్ళైతే ఎలిమినేట్ చేయాలనే ఒపీనియన్కి వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా విన్నర్ను కూడా ఎవరు చేయాలనేది కూడా నిర్ణయం చేసుకున్నారట. మరి అది మనం లాస్ట్ 16వ తేదీ సాయంత్రం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడంలో ఇదొక్కటే నేను కోరేది. థ్యాంక్ యూ వెరీ మచ్.